శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేసాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి కనుక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు కానీ, మనకు తెలియకుండా జరిగినవి కానీ, తెలిసి జరిగినవి కానీ ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు కానీ, చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో, అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిచేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిషశాస్త్రపరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కన్యారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి గతంలో ఏ పని చేపట్టుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఒక 18 నెలల కాలంగా ఏ పని చేద్దామన్నా తరచూ ఆటంకాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యమైపోవటం, అంటే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే మొదలు కాకపోవటం, ఎంత క్రమశిక్షణతో ఉండాలనుకున్న తీవ్రమైన బద్ధకం ఏర్పడటం, ఇట్లాంటివి జరిగి ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మానసిక అశాంతి, ఆందోళన, అలజడి, జీవిత భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాలని సమర్థించకుండా ఉండలేక ఉండేటువంటి ఇబ్బందులు, ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈయన వక్రించాడో జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్న ఈ 136 రోజుల్లో జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. శత్రువుల్ని జయించవచ్చు. కోర్టు కేసులు ఎవరికన్నా ఉండేటట్లయితే కన్యారాశి వాళ్ళకి 136 రోజుల్లో వీలైనంత వరకు ఆ హీరింగ్ కంప్లీట్ అయ్యేటట్లుగా, వీలైనంత వరకు పరిష్కారం అయ్యేటట్లుగా చూసుకోండి. లేదా మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్తే ఈ 136 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే శత్రుశేషం వదిలిపోతుంది, రుణశేషం వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి 136 రోజులు మంచి అవకాశం. కాస్త ప్లాన్డ్గా, జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే గతంలో చేసిన రుణాలని తీర్చుకోగలుగుతారు. కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు కూడా మంచి ప్లేసెస్లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా ఎప్పుడైతే శని వక్రించాడో, ముఖ్యంగా కన్యారాశి వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే రుణాలు తీర్చేయటం కూడా చాలా ఈజీగా, సునాయాసంగా తీర్చేయడానికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చింది కదా అని చెప్పి మరొక పెద్ద రుణం చేసి ఈ రుణం తీర్చాలని మాత్రం చూడొద్దు. ఇలాంటి పిచ్చి పనులు అనేటువంటిది 136 రోజుల్లో చెయ్యొద్దు. మంచి అవకాశం కనుక కొంచెం పద్ధతిగా, కొద్దిగా లేట్ అయినా సరే, తక్కువ టైం ఏం లేదు, 136 డేస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా 1 by 1 ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. రోగాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు. ఇది కన్యారాశి వాళ్ళకి కలిగేటువంటి మంచి బెనిఫిట్స్. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో కామన్గా ఈ నలుగురు చేయాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా గమనించుకోండి, గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి, నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి, నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ, సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే, నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బంది వచ్చినా, అందరికీ అన్ని రావాలి కదా, కొందరు కొన్ని రావచ్చు వాళ్ళ జాతకరీత్యా, ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి
మీ కుటుంబాన్ని గానీ, జీవితాన్ని గానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనంగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలామంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాసుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు, పెడతాడు కూడా. ఇక ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం. కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా, నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మరింత అభివృద్ధి పదంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది కనుక మంచి స్థితికి వెళ్తారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.